జే బ్రాండ్లతో రాష్ట్ర ప్రజల రక్తాన్ని సీఎం జగన్ తాగుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. బాపట్ల జిల్లా చీరాలలో నిర్వహించిన ప్రజాగళం యాత్రలో పాల్గొన్న చంద్రబాబు రాష్ట్రంలో మాఫియా రాజ్యం కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. అన్ని వనరులు ఉన్న అమరావతి రాజధానిని సీఎం జగన్ చంపేశారని ఫైర్ అయ్యారు. పేద ప్రజల ఆస్తిని కొట్టేసేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారన్నారు. బీసీలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఒక సైకో ఇష్టానుసారంగా జే బ్రాండ్లు పెట్టి రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాడు. 30,000 మంది మా ఆడబిడ్డల తాళిబొట్టు తెంపేసిన దుర్మార్గుడు ఈ సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే నా బాధ, ఆవేదన. ఇదే కాదు, ఏం తమ్ముళ్ళు ఎక్కడైనా ఇసుక దొరుకుతా ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఒక ఇసుక ఫ్రీ, అవునా కాదా? ఉచిత ఇసుక. ఆ రోజు ట్రాక్టర్ 1000 రూపాయలు పెట్టుకుంటే మీ ఇంటికి వచ్చేది లోడింగు, అన్లోడింగు, ట్రాన్స్పోర్ట్ అంతా కలిసి. ఈరోజు ఒక ట్రాక్టర్ ఇసుక ఎంత అని మిమ్మల్ని అడుగుతున్నా. 5,000 రూపాయలు, అవునా కాదా? ఎక్కడికి పోతున్నా నాకైతే అర్థం కావడం లేదు. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పని లేకుండా అయ్యో రామచంద్ర అని ఆత్మహత్యలు చేసుకున్నారు. ఏ ముఖ్యమంత్రి అయినా మంచి పని చేసి మంచి సాంప్రదాయంతో పరిపాలన ప్రారంభిస్తారు. ఈయన రావడమే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి నేను కట్టానని ప్రజా వేదికని కూల్చేసి పాలన ప్రారంభించాడంటే ఇతను ఒక మనిషి అని మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. నేర ప్రవృత్తి, నేరాలు ఘోరాలు చేయడం, పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకుని ఎక్కడికక్కడ అణిచివేయాలని ఆలోచన తప్ప ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించాలి, ప్రజాస్వామ్యంగా ముందుకు పోవాలని ఎక్కడా లేదు. దీనికి తోడు దోపిడీ, మామూలు దోపిడీ కాదు, బందీపోట్లకు మించిపోయిన దోపిడీ, అవునా కాదా నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, శాండ్ లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, ఎక్కడ చూసినా మాఫియాల రాజ్యం. అదే ఇతను వస్తే అమరావతి దగ్గర ప్రజా వేదిక కూల్చేసి అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేసి అమరావతిని చంపేసిన దుర్మార్గుడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీకు అనిపించవచ్చు ఏంటి నష్టం అని. ఈరోజు అమరావతి కానీ పూర్తి అయితే చీరాల నుంచి 1.5 గంటలో మీరు నేరుగా అమరావతికి పోయి పని చూసుకుని మళ్ళా సాయంత్రం ఇక్కడికి వచ్చేవాళ్ళు. మన పిల్లలకు చదువు కోసం, ఉద్యోగాల కోసం, పనుల కోసం నేరుగా పోయే అవకాశం ఉండేది. ఒక సంపద సృష్టించే కేంద్రంగా ఉండేది. సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడానికి ఆదాయాన్ని పెంచే ఒక సెంటర్గా ఉండేది. ఇది కాకుండా చిన్న చిన్న పనులకు ఈరోజు చీరాలలో పని లేకపోతే, బాపట్లలో పని లేకపోతే హైదరాబాద్కో, బెంగళూరుకో, చెన్నైకు పోయే కర్మ ఇప్పటికే మనకు పట్టింది. ఎవరన్నా అడిగితే ఏది మీ రాజధాని అంటే రాజధాని పేరు చెప్పలేనటువంటి దౌర్భాగ్యం తెలుగు జాతికి ఉందంటే బాధ కదా తమ్ముళ్ళు. ఒక్కసారి మీరు ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. మీరు గాని ఓటేశారో మీ ఆస్తి ఇంకా గోయిందా గోయిందా. ఇంత మనం బెదిరించి రాయించుకోవాలి. ఇప్పుడు బెదిరించే పని కూడా లేదు. రికార్డు మార్చేస్తాడు. ఆయన దగ్గర ఉంటుంది రికార్డు కంప్యూటర్లో. మీకెక్కడ కూడా రికార్డులే ఉండవు. మీకు ఈరోజు పట్టాదారు పాస పుస్తకం ఉందా లేదా అని అడుగుతున్నా. ఉందా? ఈరోజు మీ భూమి ఎవరిచ్చారని నేను అడుగుతున్నా. మీకు అది మీ తాత ఇచ్చాడా, మీ ముత్తాత ఇచ్చాడా, మీ నాన్న ఇచ్చాడా? ఒకసారి ఆలోచించుకోండి. కానీ మీ భూమి పైన సైకో ఫోటో. వాళ్ళ నాన్న ఇచ్చాడా భూమి? వాళ్ళ తాత ఇచ్చాడా భూమి? మీ భూమి పైన
ఈయన పెత్తనం ఏంటని అడుగుతున్నా నేను మిమ్మల్ని అందరినీ. రేపటి నుంచి మీ భూమి మీది కాదు, మనం అందరం బానిసలం. ఆయన ఏం చెప్తే, ఆయన ఎవడికి రాసిస్తే వాడికే భూమి అయిపోతుంది. మనం ఆయన దగ్గర బానిసల వారిగా బతికే పరిస్థితి వస్తుంది. బీసీలు ఉన్నారు, బీసీలకు ఒక డిక్లరేషన్ తీసుకొచ్చాను. వాళ్ళకి 50 సంవత్సరాలకి పింఛన్ ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. పింఛన్ పెట్టింది తెలుగుదేశం పార్టీ, పెంచింది తెలుగుదేశం పార్టీ. 200 2000 చేశాం. ఈరోజు హామీ ఇస్తున్నా 4000 పెన్షన్ మీ అందరికి ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. పింఛన్ కూడా ఏప్రిల్ నుంచి ఇస్తాం. అంటే మామూలుగా అతను చెప్పింది 250 పెంచుతాను, 2028కి 250 పెంచుతాను, 229 ఇంకొక 250 పెంచుతాను అనే పరిస్థితికి వచ్చాడు. నేను అది చెప్పలేదు. నేను చెప్పింది ఏప్రిల్ నుంచే పెంచుతాం. ఏప్రిల్ మే జూన్లో మీరు పింఛన్ తీసుకొని మిగిలింది జూలైలో 4000 3000 7000 ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ నియోజకవర్గంలో 2019లో తెలుగుదేశం పార్టీ పైన అభిమానంతో ఏకపక్షంగా మీరందరూ ఓట్లేసి గెలిపించారు, అవునా కాదా? ఎక్కడున్నాడా పెద్ద మనిషి? ఇప్పుడు ఎక్కడున్నాడా పెద్ద మనిషిని అడుగుతున్నా. అంటే పనుల కోసం కక్కుర్తి పడేవాళ్ళు రాజకీయాలకు అవసరమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. వీళ్ళ నాయకులని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ ఉన్నారు గొట్టెపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, పర్చూరి సాంబశివరావు. ఏం వాళ్ళకి ఇబ్బందులు లేవా? వాళ్ళు అడ్డదారులు దొక్కలేదే, పారిపోలేదే. అంటే నువ్వు రాజీనామా చేసిపోయి ఉండాల. కానీ ఇక్కడ గెలిచి అడ్డదారులు దొక్కి మళ్ళా కథలు మాట్లాడుతూ మళ్ళా తెలుగుదేశానికి వచ్చేస్తాం కాబట్టి ఓటేసేమని మోసం చేసే వ్యక్తులకి గుణపాఠం చెప్పమని మిమ్మల్ని